అందరికీ నమస్కారం అండి. నేను పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇప్పుడు సమయం ఉదయం 5:30 అవుతుంది. ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉండడం జరిగింది. నేను జస్ట్ ఇప్పుడే ఆఫీస్లోకి వచ్చానండి. చూడండి ఒకసారి, ఇది మన పశ్చిమ గోదావరి జిల్లా అయిన ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసు. ఇక్కడ మా భూములకి ఫేక్ డాక్యుమెంట్ పెట్టి సుమారు 36 ఎకరాల భూమిని దొంగదస్తాలు చేయడానికి చూస్తున్నారు. ఆల్రెడీ డాక్యుమెంట్ ఆల్రెడీ పెండింగ్లో ఉంది, అన్నీ అయిపోయినాయి. నేను అది ఆపడానికి అహర్నిశలు కూడా ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే తింటున్నాను, ఇక్కడే పడుకుంటున్నాను. ఈ దుర్మార్గమైన పరిస్థితి ఎవరికీ రాకూడదండి. ఇది చాలా దుర్మార్గం కూడా. నా భూమిని కబ్జా చేయడానికి ల్యాండ్ గ్రాబర్ అయిన శ్రీనివాస్ రెడ్డి అనే ఒక ఎదవ చేస్తున్న పనికి నేను ఇబ్బంది పడుతున్నాను. వాడికి సపోర్ట్గా ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసు సుధారాణి గారు, అలాగే ఇక్కడ పనిచేస్తున్న అధికారులు వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసు, మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా డాక్యుమెంట్స్ పెట్టి దొంగదస్తాలు చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తానండి. అది ఏ విధానం అంటే, అడంగల్లో పాస్బుక్లు 1B అన్నీ కూడా నా పేర్లో ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఆటో మీడియేషన్ అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించుకొని నా పేరులో పాస్బుక్లు అడంగలు లేకుండా చేసేస్తున్నారండి. నేను అమ్మట్లేదు, నేను చేయట్లేదు నా భూమిని. ఇది చాలా దుర్మార్గం చర్య. అయితే దీనిపై చాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంత ఫైట్ చేస్తున్నా ఆ భూముల రిజిస్ట్రేషన్ ఆగట్లేదంటే ఎవరో కొంచెం రెవెన్యూ ఫేసీలోంచి ఫోన్ చేసి ఈ సరాబంధరాజు గారిని లేదా మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సబితి శ్రీనివాస్ గారిని ఒత్తిడి చేస్తున్నట్టు నాకు సమాచారం. మనం నా భూమిని రక్షించుకోవడానికి నేను అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానండి. ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నా భూమిని చేసేసే ఇలా ఉన్నారు. నేను ఆపడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను. లాస్ట్కి ఆయుధం ఒకటే, నా చావు ఒకటే అండి. నేను ఏదన్నా వీళ్ళందరి పేర్లు రాసి చచ్చిపోతే కానీ రిజిస్ట్రేషన్ లాగో, అదేదో వాస్తవం. ఇది నేను బెదిరించి నేను ఈ ఆడియో చేయట్లేదండి. అయితే ఒకటే, రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మాత్రం నేను పొరపాటును కూడా నేను ఆ నిర్ణయం తీసుకోక తప్పదు. నా భూమిని చాలా ఇల్లీగల్గా చేస్తున్నారండి. అడంగల్లో పాస్బుక్లు అన్నీ నా పేరు ఉండగా చాలా ఇల్లీగల్గా చేస్తున్నారు. ఎవరు ఎంత అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయరు కూడా. దయచేసి మొగల్తూరు సబ్ రిజిస్టర్ అయిన సబితి శ్రీనివాస్ గారు, నేను మీపై చాలా నమ్మకం ఉంచుకున్నాను. మీరు చేయరనే నమ్మకంతోనే నేను మీ ఆఫీస్ చుట్టూ తిరగట్లేదు, మేమే నమ్మకంతో. దయచేసి ఈ రిజిస్ట్రేషన్ చేయొద్దు. అలాగే సరాబంధరాజు గారు ఉండి సబ్ రిజిస్టర్ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్, ప్రస్తుతం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ సరాబంధరాజు గారు, మీరు కూడా దయచేసి చేయొద్దు. నాకు ఎంత లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం. నేను లోకాయుక్తలో వేశాను, అలాగే హ్యూమన్ రైట్స్లో కూడా నేను వేయటం జరిగింది. దయచేసి నాకు ఈ విధమైన రిజిస్ట్రేషన్ పొరపాటుని చేస్తే నేను పర్సనల్గా నాకు రెవెన్యూ తీసుకున్న పరిస్థితి వస్తుంది. చట్ట ప్రకారం నేను కూడా వెళ్తాను. దీనైతే అంత తేలికైతే వదలనని మీరు గమనిస్తున్నారు. నేను ఎంత ఫైట్ చేస్తున్నాను. మనిషి ప్రయత్నం చేయకపోతే తప్పు, చేసిన తర్వాత చచ్చిపోయిన తప్పు లేదండి. అంత తీవ్రంగా నేను ఫైట్ చేస్తున్నాను. ఇంటికి కూడా వెళ్తలేదు. ఇంటికి వెళ్ళి సుమారు సంవత్సరంన్నర అయింది ఆ భూమిని నేను రక్షించుకోవడం కోసం. దయచేసి ఈ విధమైన రిజిస్ట్రేషన్ చేయడం చాలా దుర్మార్గం అండి. ప్లీజ్ దయచేసి అందరికీ కూడా, రాజకీయ నాయకులకి, ప్రజానాయకులు కూడా అందరికీ నేను వీడియో పెట్టడం జరుగుతుంది. జరిగే అన్యాయం అంతా ఇంత కాదండి. ఇది నా భూమిని 36 ఎకరాల భూమిని చాలా అక్రమంగా నేను నా సంతకం లేకుండా నేను చేయకపోయినా సరే రిజిస్ట్రేషన్ చేసేసి అందులో ఉన్న అడంగల్లో ఉన్న పేర్లు మార్పుల కోసం ఆటో మ్యూటేషన్ అని పవర్ ఉపయోగించుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం అండి. నేను చెప్తున్నాను, పొరపాటున కొనగా రిజిస్ట్రేషన్ అయితే ప్రాణంతో మిగలవని నా కుటుంబం అంతా మీ పేర్లు రాసి, సబితి శ్రీనివాస్ గారు, సరాబంధరాజు గారు మీ పేర్లు రాసి నా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటాం. మీరు ఏ ఆఫీస్కి వెళ్ళిపోయినా, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయినా సరే నేను మట్టి మిమ్మల్ని పొరపాటు కూడా
ప్రసక్తి ఉండదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. అలాగే డిఐజీ మేడం మాధవి గారు, జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాస్ గారు, ఒకసారి మీరు కూడా దయచేసి మీరు ఆలోచించండి. ఒకసారి ఎంక్వైరీ చేయండి. 100% మొగల్తూరు కానీ ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే నా డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయి. 100% నేను చెప్తున్నాను. 100% కూడా మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ నా డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయి. నాకు తెలుసు వీరు ఏదో రకంగా రిజిస్ట్రేషన్ చేసేస్తారు. నేను ఆపడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాను. ఆపపోతే దానికోసం ఏదైనా చేస్తాను. ఎంత దూరం వెళ్తాను. నా ప్రాణం అవసరమైతే నా ప్రాణత్యాగానికి సరే ఆఫీసులోనే నేను చచ్చిపోవడం సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ రిజిస్ట్రేషన్ ఆపండి ప్లీజ్. ఒక్కసారి ఎంక్వైరీ చేయండి. ఒకసారి మీరు వెరిఫికేషన్ చేయండి. ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఎంక్వైరీ చేయండి ప్లీజ్. దయచేసి మా ఇబ్బందిని మా బాధ చేసుకోండి. నేను చాలా ఇబ్బంది పడతాను. నేను చేస్తాను వీడియో. నాకు ఎందుకంటే నాకు అర్థమవుతుంది. నా ఆస్తిని చేసేస్తారు నాకు అర్థమవుతుంది. కానీ ఇంత దుర్మార్గంగా చేస్తారని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుద్ది అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఇలా జరగడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇంత దుర్మార్గమైన రిజిస్ట్రేషన్లు ఏ ప్రభుత్వంలో ఏ రాష్ట్రంలో కూడా చేయరండి. అడంగల్లో 1B మన పేర్లు ఉండగా మన ఆస్తిని ఎవడో దోచేస్తాడంటే ఎవడో రాసేస్తున్నారంటే ఇంక వ్యవస్థ చచ్చినట్ట బతుకున్నట్ట చెప్పండి. ఒకసారి ఆలోచించండి ప్లీజ్. దయచేసి నా ఇబ్బందిని అర్థం చేసుకుంటారని నేను వీడియో పెట్టడం జరుగుతుంది. నాకు న్యాయం చేస్తారని అధికారులందరూ కూడా నేను తెలియపరుస్తున్నాను. అర్థం చేసుకోండి ప్లీజ్.